పర్యటన చేసాం. తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జూబ్లీస్ ఎట్లా ఉండబోతుందనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించబోతున్నారు, ఎట్లా ముందుకెళ్ళి? మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, మా పిసిసి అధ్యక్షులు పార్టీ నిర్ణయం ప్రకారం ప్రజల యొక్క జూబ్లీస్కి సంబంధించిన ప్రజల యొక్క సర్వే వారి ఒపీనియన్ ప్రకారం అభ్యర్థి యొక్క ఖరారు జరగబోతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, తప్పకుండా అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 100 సంవత్సరాల పై చిలుకు కాంగ్రెస్ పార్టీ. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉన్నప్పటికీ పార్టీ గెలుపు అనేది ముఖ్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ యొక్క పార్టీ సారథ్యంలో ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా 100% ఎలక్షన్స్లో గెలిచే విధంగా అందరం వెంట ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే బీసీ సామాజిక వర్గానికి వ్యక్తికే ఇస్తారన్నటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మైనార్టీ వ్యక్తికి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? మహిళకు ఎట్లాంటి ఛాన్స్ ఉంది? అంటే టికెట్లకు సంబంధించిన ఇష్యూ నా పరిధిలో అంశం కాదు. మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈ స్థాయికి వచ్చే వ్యక్తిగా పార్టీ ఏదైనా బాధ్యతలు చెప్తే పనిచేసే వరకే నా పరిమితం. ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఎవరు ఏ పని చెప్పినా ఆ పని చేస్తాం. అంతవరకే టికెట్లకు సంబంధించిన పార్టీ నిర్ణయం. అది పార్టీ నిర్ణయానికి ఎట్లా ఉంటుందో అట్లా ముందుకు పోతుంది అంతే. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. ఇప్పటికీ అలా భార్యను సునీతను నిలబెట్టినటువంటి పరిస్థితి, సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందనేటువంటి అంచనాలు కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఎట్లాంటి ఊప్స్తో పెట్టుకున్నారు? అక్కడున్న చనిపోయినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన తర్వాత 2 టర్ములు ఎమ్మెల్యేగా గెలిచినారు. వారు చేసిన పనులు ఏదైతున్నాయో ప్రజలకు ఈ పని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మాది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పని చేయగలమని చెప్పగలిగినట్టయితే బాగుండేది. సరే, సెంటిమెంట్ అనేది 2 డిఫరెంట్ ఇష్యూ. దానికి అది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అంశము, అది బాధాకరమైన అంశము. ఆ అంశంలో కూడా మేము మాట్లాడము, ఎందుకంటే అది మానవత వాదంగా, మానవునిగా, ఒక మనిషిగా మనం ఒకరికి అనుకోకుండా కుటుంబంలో నష్టం జరిగినప్పుడు కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అది. పార్టీ పరంగా ఏంటంటే పార్టీ 20 నెలల లోపల పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల లోపల ప్రజల వద్ద పోతాం, ప్రజలు మెప్పిస్తాం, ప్రజలను అడుగుతాం. 100% ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేస్తున్న నమ్మకం మాకున్నది. ఎందుకంటే అక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఏదైతే మాదిగా కుల బాంధవులు కానీ, మాల కుల బాంధవులు కానీ, ఉపకులాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కేటగరేషన్ 30 సంవత్సరాల ఎస్సీ కేటగరేషన్ విషయం కానీ, 42% కులగణన విషయంలో కానీ ఈరోజు ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా ప్రభుత్వం ఎంతైతే జనాభా ఉంటే అంత హక్కు కావాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన అమలు పరిచేలుగా ఈరోజు ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 2 అంశాల్లో కూడా మేము విజయం సాధించినాం నైతికంగా. సరే, ఈరోజు కొంచెం కోర్టు పరంగా కానీ, ఇంకా ఇది రాష్ట్రపతి దగ్గర కానీ 42% సంబంధించిన అంశం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 100% 42% అమలు చేస్తాం. అదే అంశాన్ని రాబోతున్నాను. స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పుడు హైకోర్టులో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ తీర్పు ఎలా వచ్చినా కూడా మీరు స్థానిక ఎలక్షన్స్ ముందుకెళ్ళే అవకాశం? ఏదైనా కూడా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటాడు. అది ఆ నిర్ణయం పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో పొన్నం గారితో సంబంధాలు బాగానే ఉంటాయి? అట్లేం లేదండి. ఇష్యూ సమస్యపోయిందండి. ఇష్యూ సమస్యపోయింది. ఒక జిల్లా వాసీలం, ఒక పార్టీ కింద పనిచేస్తున్నాం, కష్టపడి వచ్చిన వాళ్ళం, కష్టపడి వచ్చి ఈ స్థాయికి వచ్చిన పార్టీ యొక్క మంచి పార్టీ లైన్ దాటిపోయే వాళ్ళం కాదు, పార్టీ లైన్ నమ్ముకుని ఉన్న వాళ్ళం అంతే. తప్పకుండా కలిసి పనిచేస్తాం. అంటే భవిష్యత్తులో పొన్నం గారితో అట్లా అందరు కలిసే ఉంటామండి, అదేం లేదు. ఆయన యొక్క జరిగినటువంటి విషయంలో కూడా వారు మాట్లాడడం జరిగింది. మాట్లాడడం విషయంలో సమస్యపోయింది అది. రైట్, మొత్తానికి పొన్నంతో ఉన్నటువంటి విభేదాల ఇంట్లో భవిష్యత్తులో కూడా మళ్ళీ కలిసి పనిచేస్తామన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి ఆశాభావాన్ని మంత్రి అడ్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషన్తో నరేంద్ర జీ, తెలుగు న్యూస్, హైదరాబాద్.